ఇది ఇలా బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత బాగా నీరంతా పిండేసి ఇలా అంతా వచ్చుకున్నాక కొంచెం వాటరు వేసి బాయిల్ చేయాల. ఇలా మునగాకు పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక గరిటె కందిబ్యాళ్ళు టేస్ట్ కోసం, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇట్లా బాయిల్ చేశారంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక 10 minutes బాయిల్ చేస్తాము. ఇప్పుడు బాగా ఉడికిపోయింది, ఇంకా ఆఫ్ చేసుకుందాము. ఈ వాటర్ని వడపోసుకుందాము. ఈ వాటర్ ఇలా ఎందుకు నేను తీసుకుంటున్నానంటే ఇవి పడేసేదానికి కాదండి, ఇవి నేను తాగుతాను. కాల్షియం కోసం మంచి వాటర్ కదా, ఇవి కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్ అస్సలు పడేయను. నా ఆరోగ్యానికి కూడా ఇదే ఒక కారణం అన్నమాట. వేపుడు పోపు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఒక వట్టిమిరపకాయ, తెల్లగడ్డ, కరివేపాకు, మునగాకు ఇలా బాగా వేగాక తగినంత సాల్ట్ కొంచెము, అలాగే ఒక 1/2 స్పూన్ కారం పొడి, ఇంకా పప్పల పొడి అన్నమాట. పప్పల పొడి చాలా వేసుకుంటారు. అస్సలు ఇది రైస్లోకి కాదు, ఉత్తదే తినేస్తారనమాట. నేనైతే ఉత్తదే తినేస్తాను. కప్పులో పెట్టుకొని టీవీ చూస్తా మొత్తం అయిపోయేస్తాను. కొంచెం మా అబ్బాయికి కూడా పెట్టలేండి. ఇంకా సరిపోతుంది. బాగా వేయించుకున్నాము. మునగాకు రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. మునగాకు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్తాను, సాల్ట్ సరిపోయిందా లేదా. సూపర్గా ఉందండి. ఉత్తదే తినేసేయచ్చు, రైస్ కూడా అవసరం లేదు. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మీకు మునగాకు ఫ్రై నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.